వీధి కుక్కల విషయంలో తీర్పును ఉపసంహరించుకోవాలా, రూటు మార్చాలన్నది సుప్రీంకోర్టు మళ్ళీ పునరాలోచించుకుంటామని చెప్పి తాము చేసిన వ్యాఖ్యలు తాము తీసుకోమని చెప్పినటువంటి చర్యల గురించి. ఏదైతే ఒక్క వీధి కుక్క కూడా కనబడకూడదు, అన్నింటినీ షెల్టర్లకు పంపించమంటే ఇప్పుడు షెల్టర్లు ఏర్పాటు చేయాలి, ప్లస్ అక్కడ పోషించేందుకు కూడా దానికి తగిన ఏర్పాటు చేయాలి. బట్ అవన్నీ ఒకే చోట వీధి కుక్కలు ఉంటే ఒకదాన్ని ఒకటి కొట్టుకుని కరుచుకుని చచ్చిపోతాయి. దానికి ఎట్లా పరిష్కారం అనేది తెలియదు. దానికి వెటర్నరీ డాక్టర్లు ఎంతమందిని పెట్టినా సరే వీధి కుక్కను ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఎలా కవర్ చేసుకొస్తారు, అదో సమస్య. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు లేకపోతే జీవకారుణ్య సంఘాలు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు మేము ఆ తీర్పుకి సంబంధించి పునరాలోచిస్తాం అని చెప్పడం చీఫ్ జస్టిసే అదొక సంచలనం. బట్ ఇక్కడ అసలు మర్చిపోతుంది ప్రజల ప్రాణాలు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబీస్ మరణాల్లో అత్యధికం భారతదేశమే 36%. ఇందులో ఏటా 20,000 మంది రేబీస్ ద్వారా చనిపోతున్నారు. వర్షాకాలంలో కుక్కలకు పిచ్చెక్కుతుండదు. కుక్క కాటు మూలంగా రేబీస్ వ్యాధి మనుషులకు కూడా సోకుతుంది. కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ మరొకవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు.